అందరికీ నమస్కారం. ఈరోజు అగ్నిసార క్రియ ఎట్లా చేయాలో చూపిస్తాను. అగ్నిసార క్రియ చేయడం వలన ఏంటి లాభం అంటే, డయాబెటీస్ బాగా ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. డయాబెటీస్ మనం ఏం చేసినా తగ్గట్లేదు అనిపిస్తే ఒక 10 minutes అగ్నిసార క్రియ చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. డయాబెటీస్ కూడా వెంటనే మీకు చేసిన తర్వాత మీకు ఫీల్ అవ్వగలరు, అంత స్ట్రెంగ్త్ అవుతుంది. అండ్ ప్యాంక్రియాస్ బాగా యాక్టివ్గా రిలీజ్ చేస్తుంది హార్మోన్. ఇట్లా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పొట్ట దగ్గర స్టిఫ్గా ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అగ్నిసార క్రియ. ఇది కూర్చొని నుంచొని కూడా చేయొచ్చు. మనం ఈరోజు కూర్చొని ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. కొంతమంది నుంచొని చేయలేని వాళ్ళు కూర్చొని చేసే విధానాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. ఎట్లా అంటే మోకాళ్ళని ఇట్లాగా గట్టిగా పట్టుకొని స్ట్రైట్గా ఉండాలి, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, తల కొంచెం వంచి 3 రకాల అగ్నిసార క్రియలు ఉంటుంది. అగ్నిసార అంటే మధ్యలో చేస్తాము, మధ్య నవలి అంటారు దాన్ని. తర్వాత వామ నవలి అంటే లెఫ్ట్ సైడ్, అండ్ దక్షిణ నవలి రైట్ సైడ్ చేస్తాము. ఇది నవలి చాలన, ఇది క్రియ అంటారు. క్లెన్సింగ్ కూడా అవుతుంది, బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతుంది ఈ గ్యాసెస్తో పాటు. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మోకాళ్ళ నిండా పట్టుకొని ఎక్సైల్ చేసిన తర్వాత తల వంచాలి, వంచి బ్రీతింగ్ని ఆపి మధ్యలో పొట్టని లోపలికి బయటికి కదిలించాలి. మీ బ్రీతింగ్ ఎంతసేపు ఆపగలుగుతారో అంతసేపు మూమెంట్ చేయాలి. చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా ఇట్లా మధ్యలో 5 rounds చేసుకోవాలి. ఎక్సేల్ చేయడం లేదా ఇన్హేల్ చేయడం. లోపలికి బ్రీతింగ్ తీసుకొని ఆపడానికి అంతర కుంభకం అంటారు. బయటికి వదిలి బ్రీతింగ్ని ఆపడాన్ని బాహ్య కుంభకం అంటారు. కుంభకం అంటే హోల్డింగ్ అని, ఆపడం అని. సో ఈ విధంగా మధ్య నవలి చేసిన తర్వాత కొంతసేపు వామ నవలి చేయాలి. వామ అంటే లెఫ్ట్ అని. మళ్ళీ ఎక్సేల్ చేసి ఈ విధంగా సైడ్కి లాగుతున్నట్టుగా ఉన్నారు. ఈ విధంగా ఒక 10 to 15 మూమెంట్స్ చేయగలుగుతారు స్టార్టింగ్లో. తర్వాత ఎక్కువ కౌంట్స్ చేయగలుగుతారు. తర్వాత లెఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దక్షిణ నవలి రైట్ సైడ్ చేస్తున్నాం. మళ్ళీ ఎక్సేల్ చేసి రైట్ సైడ్ ఇట్లా లోపలికి బయటికి లాగుతూ వదులుతూ ఉండాలి. ఈ విధంగా మళ్ళీ 5 rounds, లెఫ్ట్ 5 rounds, రైట్ 5 rounds. మళ్ళీ 5 rounds అయిపోయిన తర్వాత లెఫ్ట్ మిడిల్ రైట్, లెఫ్ట్ మిడిల్ రైట్, ఈ విధంగా చేయాలి. చూపిస్తాను చూడండి. లెఫ్ట్ మిడిల్ రైట్, ఈ విధంగా చేస్తూ కొంతసేపు చేసేసరికి పొట్టంతా కూడా ఫ్రీ అవుతుంది, అక్కడ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చక్కగా డైజెషన్ కూడా చాలా, డైజెషన్ అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇండక్షన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఈ విధంగా చేసుకోండి. ఒక 10 minutesలోనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. చేసిన తర్వాత అబ్బా చాలా హాయిగా ఉంది అనిపిస్తుంది. దీన్ని అగ్నిసార క్రియ లేదా నవలి చాలన అంటారు. మన రామ్దేవ్ బాబా గారు ఇట్లా నుంచొని మోకాళ్ళని పట్టుకొని పొట్టను లోపలికి ఇట్లా కదిలిస్తుంటారు కదా, అది స్టార్టింగ్లో ఇలా చేస్తాం అన్నమాట. బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ విధంగా లోపలంతా ఇట్లా చలనం జరుగుతూ ఉంటుంది.